నువ్వే పట్టినాయా ఇప్పటి నుంచి గాలి తీసుకో గాలి తీసుకో ఇవన్నీ కాలు చేతులు ఏమి వస్తున్నాయా ఇంట్లో ఒక్కదాని ఉంటావా తిన్నావా ఇప్పుడేమన్నా అంబల్ తాగినావా గోళీలు ఇగో పొద్దున మాపేసుకో ఉప్పులు ఉంటే అవి వేసుకో ఇవి ఒక్కొక్కటి వేసుకో ఇక నీళ్ళలో కలుపుకొని ఒకసారి తాగు బలం వస్తుంది ఎండపూట ఇట్లా ఎండలో చల్లగానే కూర్చో ఎండలో తిరగకు సరేనా సరే ఒక ప్యాకెట్ తిన్నా ఇది ఇంకా వేరే ఇది నొప్పులకు ఎక్కువ పని చేస్తుంది కలుపుకుంటా సరేనా చూసుకో చూసుకోరా చెప్పు అయితే ఇక్కడ దగ్గరలో ఉండే దౌలతాపూర్ గ్రామంలో విష జ్వరాలు అని రావడం వలన ఇక్కడ అయితే సర్వే అయితే జరుగుతుంది. ఈ ఊరు మొత్తము సర్వే చేసి ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయా, ఎక్కువ మంది అయితే కీళ్ళ నొప్పులు అండ్ బాడీ పెయిన్స్ తోటి అయితే సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఇక్కడ అవైలబుల్గా మందులు కూడా ఉంచడం జరుగుతుంది. ఎక్కువ తీవ్రతగానే ఉంటే ఆసుపత్రికి కూడా వాళ్ళు వచ్చి అడ్మిట్ అవ్వాల్సిందిగా కూడా మేము ఇక్కడ వీళ్ళకి సిబ్బంది కూడా చెప్పి పెట్టాము. కావలసిన మందులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా అయితే మనము దౌలతాపూర్ గ్రామవాసులకైతే సౌకర్యాలు అయితే కల్పిస్తున్నాము. లేకపోతే నీళ్ళన్నా కలిపేవాలి, తిన్న కలిపేవాలి. వీటితోటి మనకి ఏదైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎండాకాలం డిహైడ్రేషన్ ఎక్కువైపోతుంది.